మీకు తెలుసా, అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు. మీరు ఇంట్లో ఉండి చదువుకొనవచ్చును. ఇవి 27 అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి. వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకొనవచ్చును. ఇవి ఇంగ్లీష్, హిందీ, తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి. ఈ బైబిల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి. BibleStudy.AFTV.in ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా, ఈ అంచకాల త్రిదూత వర్తమాన కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మీకందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందరైతే ఈ యొక్క ప్రోగ్రామ్ను చూస్తూ ఉన్నారో, ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్నారో, వాక్యాన్ని వింటూ ఉన్నారో, దాదాపుగా 6-7 ఛానళ్ళ ద్వారా నేను అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభు, అందరి కుటుంబాలు రక్షించండి, దీవించమని, వారి అవసరం తీర్చమని నేను నా అనుదిన ప్రార్థనలో దేవుని అడుగుతున్నాను ప్రతిదినము. అలాగనే మీరు కూడా ఈ కార్యక్రమం కొరకు ప్రార్థన చేయండి. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఈ యొక్క కార్యక్రమము జరుగుతుంది. ఎక్కడ కూడా మా వ్యక్తిగతంగా డబ్బులు అడగటం కానీ, డబ్బును చెప్పటం కానీ, మా అకౌంట్లో ఇవ్వటం కానీ ఏం జరగదు. ఎందుకంటే దేవుడే ఆయన మహాకృపను బట్టి నడిపించాలా. అందరూ అదే చేస్తున్నారు, నేను కూడా అదే చేస్తే నేను కూడా వారిలో ఒకనైపోతాను. కానీ విశ్వాసం మీద, నమ్మకం మీద, దేవుని యొక్క మహాకృపా కనికరం బట్టి ఆయన రాకడ వచ్చేంత వరకు ఈ యొక్క వర్తమానములు ప్రజలకి చేరాల, ఆయన వర్తమానములు ప్రజలకు అందాల. అది ప్రయాసము. మన యొక్క యూట్యూబ్ ఛానల్ ద లైట్ ఆఫ్ ప్రాఫెసీ ఇండియాలో దాదాపుగా 700 పైగా వీడియోస్ ఉన్నాయి. దైవ సేవకులందరి, నాది దాదాపుగా 450 ఉంటుంది. మరి దేవుని యొక్క కృప, ఆయన అవకాశం ఇస్తూ ఉన్నాడు మాట్లాడటానికి, సేవ చేయటానికి, సువార్త ప్రకటించడానికి. నేను చాలా దేవునికి కృతజ్ఞతనై ఉన్నాను. చదువులేని వాడిని, వెనకాల బ్యాక్గ్రౌండ్ ఆస్తిపాస్తులు ఏమి లేనివాడిని, ఒక చిన్న కురు గ్రామం, చుట్టూ అడవి ఉంటుంది, కొండలు ఉంటుంది, ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలోనే నివసిస్తూ దేవుని యొక్క సేవ కొరకు దాదాపుగా ఉత్తర భారతదేశము, దక్షిణ భారతదేశం అంతా కూడా దేవుడు తిప్పినాడు ఆయన సేవలో. అనేకమైన మారుమూల ప్రాంతాలు కూడా, ఈ రోజున నేను వెళ్ళని ప్రాంతంలో ఈ టీవీ వర్తమానం ద్వారా, ఈ యొక్క కార్యక్రమం ద్వారా, ఈ యొక్క యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, వెబ్సైట్, ఇంటర్నెట్ ద్వారా అనేకమైన ప్రాంతాలకి ఈ సువార్త వెళ్తుంది. అంటే దేవుడిచ్చిన గొప్ప అవకాశం. ఎల్లప్పుడూ నేను దేవునికి కృతజ్ఞతనే ఉన్నాను. డాక్టర్లు చెప్పారు, ఎన్ని లక్షలు పెట్టిన బాగుకాడు, ఇంటికి తీసుకొని వెళ్ళమన్నారు. దాదాపుగా 5 హాస్పిటల్, పెద్ద పెద్ద హాస్పిటల్ తిప్పారు. కానీ దేవుని మీద, ప్రభువా నువ్వు నన్ను బ్రతికిస్తే నీ సేవ చేస్తాను, దేవుని సమర్పించుకొని, ఆల్రెడీ సమర్పించుకొని ఉన్నాను. ఒకవేళ నేను ప్రాణపాయ స్థితిలో ఉన్నాను, నేను బ్రతికితే నీ సేవ చేస్తానని దేవునికి సమర్పించుకుంటాను. దేవుడు హిజ్కియాకు 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చినట్టుగా దేవుడు నన్ను మళ్ళీ బ్రతికించి ఆయుష్నిచ్చి 6 బాధలు ఉన్నాయి. 6 బాధలు, 7వ బాధ కూడా వచ్చేసింది. 7 బాధల నుంచి నీకు ఏమీ రాదని దేవుడు తన వాక్యమే చేత నాతో మాట్లాడాడు. ప్రియమైన వారు, యోబు 5:19, 5వ అధ్యాయం 19వ వచనం ద్వారా, నాకు అప్పటికే జ్వరం ఉంది, టైఫాయిడ్ జ్వరం ఉంది, నాకు కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉంది, ఊపిరితిత్తులో నిమోనియా ఉంది, మరి కామెర్లు ఉన్నాయి, అలాగనే షుగర్ ఉంది, అనేకమైన బలహీనతల బాధలు ఉన్నాయి. కానీ దేవుడు నన్ను ఆ బాధల నుంచి విడిపించాడు. 6 బాధలు కలిగినను ఆయన నిన్ను విడిపిస్తాడు. 7 బాధలు కలిగినను నీకు ఏ అపాయము రాదని యోబు 5:19 హాస్పిటల్లో దేవుడు మాట్లాడటం ద్వారా ఆయన మళ్ళీ బ్రతికించి ముందు నన్ను నిలబెట్టి ఉన్నాడు. అంటే ఆయన కృప లేకపోతే మనం ఏమీ చేయలేం. ప్రియమైన వారలారా, ఆయన కృప లేకపోతే
ఆయన దయ లేకపోతే మనం ఏమి కూడా చేయలేం. ఆయన యొక్క కృపను తలిస్తూ చిన్న ప్రార్థన చేసుకుని వాక్యములు వెళ్దాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. మమ్మల్ని బ్రతికించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, గాయపరిచే దేవుడు, గాయని కట్టేవాడు. ఈ వ్యాధి మరణం కొరకు రాలేదు, కానీ దేవుని కుమారుడు మహింపరచబట్టుకు వచ్చిందని మీరు చెప్పిన ప్రకారంగా నాయన తండ్రి, నా జీవితంలో మీరు మేలు చేశారు. ఇంకా నాలాగా చాలామంది జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు చేశారు తండ్రి. మీకే వందనాలు. ఊహించని మేలుతో మీరు నింపారు. ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ దీవించండి. నిలబడి ఉన్న నేను వట్టివాడిని మట్టివాడిని నీ సేవలో నాయన నా నోరు మీ బోరుగా మీరు వాడుకొని మీరే మాట్లాడి మీరే మహిమ పొందుకోమని యేసయ్య నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మనం ఇప్పుడు కడవరి కాలంలో జీవిస్తూ ఉన్నాం. ఆయన రెండవ రాకడ చాలా సమీపంగా ఉంది. దేవుడు సంఘమును తీసుకొని వెళ్ళటానికి ఆయన రెండో రాకడగా రాబోతూ ఉన్నాడు. అయితే ఈ రోజున సంఘ పరిస్థితి ఏంటి? సంఘ స్థితి ఏమిటి? మీరు ఎవరైనా యెషయా గ్రంథం 4:1 చూస్తే, ఆ దినమున అంటే రెండో రాకడ సమయం ముందు, ఆయన రాకడకు ముందు ఆ దినమున 7 స్త్రీలు ఒక పురుషునే పట్టుకొని, మా అన్నం మేమే తింటాం, మా బట్టలు మేమే కట్టుకుంటాం, మా నీళ్లు మేమే తింటాం, మా సంపాదన మేమే సంపాదించుకుంటాం, మా కుటుంబాలు మేమే పోషించుకుంటాం. కానీ ఎవరు భార్య అంటే, నీ పేరు మాత్రం మా మీద మా నిందను తొలగించు పేరు పెట్టి. 7 స్త్రీలు ఒక పురుషుని పట్టుకొని, మా అన్నం మేమే తింటాం, మా నీళ్ళు మేమే తాగుతాం, మా బట్టలు మేమే కట్టుకుంటాం, మా పోషణ మేమే చూసుకుంటాం, పేరు మాత్రం నీది పెట్టు. అంటే స్త్రీ సంఘానికి సాదృశ్యంగా ఉంది. బైబిల్లో స్త్రీ అంటే సంఘానికి సాదృశ్యం. మరి ఇక్కడ పురుషుడు, వరుడు, పెళ్లి కుమారుడు అంటే యేసుక్రీస్తు వారు. ఈ సంఘాలని చెప్తుంటే మా వాక్యం మేమే చెప్పుకుంటాం, మా నీళ్ళు మేమే తాగుతాం, మా బట్టలు మేమే కట్టుకుంటాం, మా సంపాదన మేమే చెప్పుకుంటాం, మేమే తెచ్చుకుంటాం. పేరు అంటే ఇక్కడ సంఘం ఏమని చెబుతుందంటే, మా బోధలు మేమే చెప్పుకుంటాం, మా రక్షణ మేమే ఇచ్చుకుంటాం, మా పోషణ మేమే చూసుకుంటాం. నువ్వు పోషించాల్సిన పనులా, మీ వాక్యంతో పనులా, మీ రక్షణతో పనులా, మీ పోషణతో మాకు పనులా. కానీ ఎవరు సంఘం అంటే యేసుక్రీస్తు సంఘం, యేసుక్రీస్తు ప్రార్థన మందిరం, యేసుక్రీస్తు దేవుని యొక్క సంఘం, వధువు సంఘం, ఆదరణ సంఘం, ఆ సంఘం, ఈ సంఘం. పేరు మాత్రం నీది పెట్టు మా నెత్తి మీద. ఎవరి భార్య, ఎవరు సంఘం అంటే యేసుక్రీస్తు సంఘం, యేసుక్రీస్తు భార్య. కానీ వాక్యంతో పనుల, ఆజ్ఞతో పనుల, ధర్మశాస్త్రంతో పనుల, ఆయన యొక్క రక్షణతో పనుల. రక్షణ మేమే ఇచ్చుకుంటాం. ఎవరి దగ్గర రక్షణ పొందామమ్మా నువ్వు? ఏ పిల్లలకి దగ్గర రక్షణ పొందాను. ఎవరి దగ్గర? ఆయన దగ్గర పొందాను. ఎవరు వాక్యం వింటున్నావు? అబ్బా మా అయ్యగారు చెబుతారండి. ఏమి చెబుతాడు? ఒక వాక్యం చదివి మొత్తం కూడా ఇవే చెబుతాడు. కథలు, కవింపులు, నవ్వింపులు, ఆకర్షణ, లోకపు మాటలు, ఇవన్నీ చెప్తాడు. ఇవి కాదు కావాల్సింది. దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క పునాది, దేవుని యొక్క సత్యవాక్యము, దేవుని యొక్క నీతి న్యాయములు, ఆయన యొక్క గుణగణాలు, ఆయన యొక్క నీతి ధర్మశాస్త్రము. దావీదంటాడు, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు, దివారాతు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. కానీ ఈ రోజున సంఘము అంతా కల్పితం అయిపోయింది, అంతా కూడా కల్తీ అయిపోయింది. కల్తీ. అసలైన బోధలో, బైబిల్ బోధలో కల్తీ బోధ వచ్చేసింది. కల్తీ బోధ. ఆది అపోస్తలులు, అపోస్తల కార్యములు, ఆది అపోస్తలులు, తర్వాత కొరింథీ సంఘము, ఎఫెసీ సంఘము, గలతీ సంఘము, అన్ని సంఘాలు చూస్తే ఎక్కడైనా గుడ్ ఫ్రైడే, ఈస్టర్, ఈ క్రిస్మస్ ఎక్కడ చేశారండి? చేయలేదు. ఉంటే నాకేమైనా రిఫరెన్స్ పంపించండి, క్రిస్మస్ చేశారేమని. ఆయన పుట్టాడు నిజమే, వాస్తవం. ఆయన రక్షణ ప్రణాళిక, యేసుక్రీస్తు వారు పాపుల కొరకు జన్మించాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు, రాబోతున్నాడు. కానీ పండుగలు ఎవరైనా చేశారండి? ఎక్కడి నుంచి వచ్చినాయండి పండుగలేండి?
ఎవరు పెట్టారండి? సంఘ చరిత్ర. సంఘ చరిత్రలో వెళితే బబులోని యొక్క ఆచారముల నుంచి వచ్చిన ఇవన్నీ వాళ్ళు పెట్టారు. ఒక చరిత్రకారుడు అంటాడు, సంఘములో కొత్తగా చేరిన క్రైస్తవుల యొక్క పాత అలవాట్లు, తలంపులే సంఘములో చోటు చేసుకున్నాయి. అన్య ప్రజలు తెచ్చిన సిద్ధాంతాలు పూర్తిగా అన్యత్వం నుంచి కొట్టివేయబడలేదు. దేవుని విరోధముగా అల్లరి మూకలైన బాప్తిసం పొందిన అన్యులను చెప్పినదేమనగా, క్రైస్తవుల దౌర్భాగ్యులము చొప్పున అన్యత్వము క్రైస్తవ నీతి విలువలను బలహీనపరచబడింది. దశాబ్దపు క్రైస్తవుల యొక్క ఒక సమగ్ర చరిత్ర పేజీ నంబర్ 56లో సంఘ చరిత్రలో ఈ యొక్క మాటలు రాసి పెట్టారు. అవును ప్రియమైన వారలారా, సంఘ చరిత్రలో ఈ యొక్క పేజీ నంబర్ 56లో ఇలా ఉంది. సంఘ చరిత్రలో అన్యులంటున్న వారు ఈ యొక్క క్రైస్తవులుగా సంఘములో వచ్చి వాళ్ళు వస్తా వాళ్ళ ఆచారాలు, వాళ్ళ నమ్మకాలు, వాళ్ళ సిద్ధాంతాలు తీసుకొచ్చి సంఘంలో పెట్టేశారు. వాళ్ళు రావటం మంచిదే, కానీ వాళ్ళ నమ్మకాలు, వాళ్ళ యొక్క ఆచారాలు, పాత అలవాట్లు అన్నీ కూడా సంఘంలో తీసుకొచ్చి పెట్టురా బాబు, చేయరా బాబు, వాళ్ళు చేశారు వీళ్ళు చేస్తున్నారు, మనం చేద్దాం, మనం చేసా వాళ్ళు చేద్దాం, ఒకళ్ళని చూసి ఒకళ్ళు. ఏదో ఒక దేశంలో ప్రారంభమైంది, ఇటలీలో, రోమా పట్టణంలో, దేశమంతా ప్రపంచమంతా. ఇంతకుముందు ఎక్కడో ఒక స్టార్ చూసా, ఇప్పుడు అన్ని పైన స్టార్లు కింద బార్లు కనపడుతున్నాయి, ఇంకేం కనపట్లా. ఇదే పండగ, ఒక్కరోజు పండగ, మళ్ళా పండగ దాకా ఈ వ్యక్తి కనపడ్డా ఇక్కడ చర్చిలో. అంటే వీళ్ళు పండగ విశ్వాసులు, వీళ్ళు అలాంటి విశ్వాసులే. కానీ నిజమైన విశ్వాసులు వారు నిరంతరము దేవునికి, ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో కనపడతారు, దేవుని స్తుతిస్తారు, దేవుని ఆరాధన చేస్తారు. ప్రతి వారము ప్రతి విషయంలో వారు చక్కటి మారు మనసును పొంది ఉంటారు. ఈ సమయంలో ఈ వేషాలు వేసుకోవటం, క్రైస్తవులు కూడా వేషాలు వేసుకొని 40 రోజులు తర్వాత 40 రోజులు దాటిన తర్వాత మరలా పాడిందే పాట పాడరా పాచిపళ్ళు దాసరు అన్నట్టుగా మళ్ళీ ఇంక అదే పాట. ఈ 40 రోజులు బీడి తాగడు, సిగరెట్ తాగడు, ఎవరిని తిట్టడు, బూతులు తిట్టడు, పిల్లానికి తిట్టడు, కొట్టడు, ఎవరిని ఏం చేయడు. తర్వాత 40 రోజులు అయిన తర్వాత మరలా ఎత్తటమే క్వార్టర్, మరలా బారులోనే కనపడతాడు. ఆ 40 రోజుల భక్తులు, సీజన్ భక్తులు, ఇవి కాదు దేవునికి కావాల్సింది. నిజమైన భక్తి, నిజమైన విశ్వాసం. ఈరోజు సంఘాల్లో అన్యులు దేవుని సంఘములు వచ్చి సంఘమంతా కూడా ఏమైపోయిందంటే వాళ్ళ నమ్మకాలు, వాళ్ళ ఆచారాలు చేయటం ద్వారా సంఘము భ్రష్టు పట్టిపోయింది. ఇప్పుడు ప్రభు రెండో రాకడ వస్తున్నాడు. ఈ భ్రష్టు పట్టిపోయిన సంఘాన్ని తీసుకొని పోవటానికి కాదు, ఎటువంటి కల్ముషము, ఎటువంటి పాపము, ఎటువంటి అపవిత్రత, భ్రష్టత్వం లేకుండా ఆ కన్యక, ఏ పాపం ఎరగని ఆ కన్యకను తీసుకొని వెళ్ళటానికి వరుడుగా ఆయన వధువు సంఘాన్ని తీసుకొని వెళ్ళటానికి వస్తున్నాడు. పెళ్లి కుమారుడుగా వస్తున్నాడు, పెళ్లి కుమార్తెను తీసుకొని వెళ్ళటానికి. అవును ప్రేమని దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఆయన మాటలు వింటున్నా నేను ఆయన సంఘ నాయకులు తీసుకొని పోవటానికి రావట్లే, ఆయన సంఘ ప్రెసిడెంట్లు తీసుకొని పోవటానికి రావట్లే, ఆయన సంఘాన్ని తీసుకొని పోవటానికి వస్తున్నాడు. అందుకనే యేసుక్రీస్తు వారి మందిరంలో వ్యాపారం చేస్తున్నారు ఎవరు? నాయకులు. వాళ్ళందరినీ వెళ్ళగొట్టాడు బయటికి. నా మందిరం మీరు వ్యాపార గృహంగా, దొంగల గృహంగా మార్చేస్తున్నారు. ఆయన సంఘాన్ని ద్వేషించాల. సంఘములో జరుగుతున్న సంఘ నాయకులు చేస్తున్న పాపాలను, తప్పులను యేసు ప్రభువారు, కానీ సంఘము దేవునిది. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు ఆయన పరిశుద్ధాత్మను ఆయన పంపించి ఉన్నాడు. ఇప్పుడు ఆయన సంఘమును కాయటానికి, ఆయన బిడ్డలను దేవుడు సంరక్షించటానికి, పోషించటానికి, ఆలోచన ఇవ్వటానికి, ఒప్పుకోవటానికి దేవుని దగ్గర
ఆ యొక్క పరిశుద్ధాత్మను ఇచ్చినాడు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. యోదయ సమరయ బూదిగంతల వరకు నాకు సాక్షులై ఉంటారని యేసుప్రభు చెప్పారు. బైబిల్ అపుస్తల కార్యం 1:8 రాయబడి ఉంది. అయి కడవరి వర్షము, కడవరి ఆత్మ తన సంఘం మీద దేవుడు కుమ్మరించి నిజమైన సువార్త, నిజమైన వెలుగు, నిజమైన నమ్మకాలు, బైబిల్ యొక్క నమ్మకాలు, దేవుని సంఘం ఎలాగ ఉండాలో దేవుడు తన సంఘానికి తెలియపరుస్తున్నాడు. ఆయన సంఘం భ్రష్టు పట్టిపోయింది ఇలాంటి ఆచారాల వల్ల, ఇలాంటి నమ్మకాల వల్ల. తిరిగి దేవుడు తన సంఘాన్ని ఎలా ఉంచాలనుకుంటున్నాడు? ప్రియమైన వారులారా, మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ ఆ సమయమందు అనేక క్రైస్తవులు దేవుని సత్యానికి విశ్వాసముతో కట్టుబడి సంఘములో చొరబడ్డ మార్పులను ఎదిరించారు. వారిలో అనేక మంది హింసించబడినారు. వారి స్థానంలో మార్పు తెచ్చుకున్నటకు నిరాకరించారు. త్వరలోనే రోమా చక్రవర్తి ఎవరైతే సంఘములో ఉన్న తప్పుడు సిద్ధాంతాలను వ్యతిరేకిస్తారో వారికి మరణ పాత్రులుగా ఎంచమని రాజాజ్ఞ ఇచ్చెను. చూసారా ప్రియమైన వారులారా, ఎప్పుడైతే ఈ తప్పుడు నమ్మకాలు, సిద్ధాంతాలు సంఘములో వచ్చేసిందో, ఇదేంటి బైబిల్లో లేని మీరు చేస్తున్నారు అని ప్రశ్నించిన వాళ్ళను, ఎదురాడిన వారిని, మాట్లాడిన వారిని ఏం చేశాడో తెలుసా? మేము పెట్టిన దాన్ని కాకుండా ఎవరైతే మేము పెట్టిన నమ్మకాన్ని, ఆచారాన్ని, సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తారో వారిని మరణ శిక్ష. ఎలాంటి శిక్షలు తెచ్చారో చూడండి. రోమా ప్రభుత్వము, రోమన్ క్యాథలిక్ సంఘము తెచ్చిన నమ్మకాలను, సిద్ధాంతాలను ఎవరైనా ధిక్కరిస్తే, ఎదిరిస్తే మేము చేయమని అంటే మరణ శిక్షకి ఆజ్ఞ ఇచ్చారు. బైబిల్ ప్రకారంగా, ఆజ్ఞ ప్రకారంగా మేము చేస్తామంటే మేము పెట్టిందే చేయాలా, మేము పెట్టిన నమ్మకాలే చేయాలా. మీరు బైబిల్ ప్రకారం చేస్తే మిమ్మల్ని మరణశిక్ష. సుమారుగా వారి ప్రభుత్వ కాలంలోనే 1260 సంవత్సరాల కాలంలోనే సుమారు 11 కోట్ల మంది ప్రజల్ని హింసించి చంపినారు ఈ యొక్క ఘట సర్పము, ఈ క్రూర మృగ రాజ్యము. వాక్యము కనుమరుగైపోయింది, చీకటైపోయింది. చీకటి యుగంలో అనేకమైన చేర్పులు, మార్పులు వాళ్ళు పెట్టింది ఇప్పుడు అందరూ చేస్తున్నాం. ఇప్పుడు బైబిల్ అందరి చేతిలో వచ్చింది. ఆ రోజుల్లో ఎవరి చేతిలో బైబిల్ ఉండకూడదు, ఎవరు చదవకూడదు, మేమే చదవాలి. ఎందుకంటే మేము పరిశుద్ధులు, మీరు పాపులు బైబిల్ పట్టుకోకూడదు, చదవకూడదు అని తీసుకొచ్చి బైబిల్ వాళ్ళ దగ్గరనే బంధించేశారు. వెలుగుని ఏం చేశారు? కప్పేశారు వాళ్ళ దగ్గర. వాళ్ళకి ఇవ్వబడిన టైం అయిపోయింది. 1798లో ఫ్రాన్స్ దేశస్థుడైన ఆ యొక్క విప్లవకారుడైన నెపోలియన్ వచ్చి పోపును బంధించి తీసుకెళ్ళిపోయి ఫ్రాన్స్ దేశంలో చెరసాలలో బంధించేశాడు. ఎప్పుడైతే బంధించాడో అప్పుడు బైబిల్ వాళ్ళ చేతుల నుంచి బయటకు వచ్చింది. ప్రింటింగ్ ప్రెస్లు బయటకు వచ్చింది, మిషనరీలు బయటకు వచ్చేసారు. సువార్త బ్రహ్మాండంగా ప్రపంచ నలుదిశలో సువార్త మిషన్ బయలుదేరారు. ఇప్పుడు మనం వాడుతున్న మైక్, మనం వాడుతున్న మరి ఈ పిఏ సిస్టము, ఈ కెమెరా, ఈ సెల్ ఫోన్, ఈ యొక్క ఇంజన్లు, ఈ మోటార్లు, ఈ బైకులు, ఈ రైళ్ళు, ఈ కార్లు, ఈ విమానాలు అన్నీ కూడా, కరెంటు బల్బులు అన్నీ కూడా ఈ 1800వ శతాబ్దం తర్వాతనే బైబిల్ అందరి చేతులు వచ్చిన తర్వాత దేవుడు వారికి బుద్ధి, జ్ఞానం ఇచ్చేశాడు, తెలివిచ్చేశాడు, అందరు కనిపెట్టడం మొదలుపెట్టింది. అంతా కూడా మనం వాడుతున్న మొత్తం కూడా క్రైస్తవులు, దేవుని నమ్ముకున్న బిడ్డలే కనిపెట్టారు. అన్నీ ఇప్పుడు మనం వాడుతున్న ఇప్పుడు మనం లైట్ చూస్తున్నాం కదండి, రాత్రిపూట పొద్దుగోకని లైట్ వేస్తున్నాం కదండి, లైట్ బల్బు కనిపెట్టింది ఎవరో? థామస్ గారు. అన్నీ ఇప్పుడు ఆకాశంలో దేశాల్లో విహారిస్తున్నారు. ఆ యాత్ర, ఈ యాత్ర, ఆ ఉద్యోగం, ఈ వ్యాపారం, ఈ బిజినెస్ అని దేశాలు తిరుగుతున్నారు. 1903వ సంవత్సరం రైట్ బ్రదర్స్లో ఆకాశంలో ఎగిరే విమానాన్ని కనిపెట్టేశారు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో చెప్తుంది, జనులు నలుదిశలో సంచరించుడు చేత తెలివి అధికమగును. అప్పుడు ఈ ప్రవచన పాఠాలు, ఆ ఆఖరి యొక్క ప్రవచన గ్రంథ పాఠాలు దానియేలు ప్రకటన గ్రంథం బయటకు తీసుకొని రావాలని చెప్పాడు దేవుడు. ఇప్పుడు జనులు నలుదిశలా సంచరిస్తున్నారు.
మన తాత ముత్తాతలు మన ఊరు ఇడిచిపెట్టి మన వాడ ఇడిచిపెట్టి బెజవాడ దాటి ఎప్పుడు పోలా. బెజవాడ అంటే ఇప్పుడు విజయవాడకు మాకు ఒక 180 కిలోమీటర్ ఉంటుంది మా ఊరికి నుంచి విజయవాడకి. ఎప్పుడు కూడా మా తాత ముత్తాతలు బెజవాడ దాటి కృష్ణానది దాటి ఎప్పుడు పోలా. కానీ ఇప్పుడు భారతదేశం అంతా, ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అంతా తిరిగేస్తున్నాం దేవుడి కృపను బట్టి. అనేకమైన ఇతర దేశాలు కూడా తిరిగేస్తున్నారు అందరూ. మన తాత ముత్తాతలు చూడని ప్రాంతాలన్నీ వెళ్ళిపోతాయి. కారణం బైబిల్ చెప్తుంది, దేవుని యొక్క జ్ఞానం వచ్చేసింది. ఇప్పుడు సంఘము తన యొక్క అపవిత్రతను దూరం చేసుకోవాలా, తన యొక్క అవిధేయతను విడిచిపెట్టాలా, దేవుని యొక్క ఆజ్ఞ యొక్క విధేయతలోకి రావాలా, దేవుని యొక్క విశ్వాసంలోకి నడిపించబడాలా. అప్పుడే ఆ సంఘాన్ని తీసుకొని వెళ్ళటానికి యేసుప్రభువు వస్తాడు. కానీ ఇలాంటి సంఘాలు తీసుకొని పోవటానికి కాదు. మా అన్నం మేమే తింటాం, మా నీళ్లు మేమే తాగుతాం, మా బట్టలు మేమే కట్టుకుంటాం, మా సంపాదన మేమే సంపాదించుకుంటాం, పేరు మాత్రం నీది పెట్టు. ఇలాంటి సంఘాలు కోకలంగా వచ్చింది. కానీ ఆఖరిగా వస్తుంది ఒక సంఘం. ఆ సంఘానికి 2 గుణగణాలు ఉన్నాయి. ఒకటి దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తారు, రెండోది యేసునందు విశ్వాసము ఉంచుతారు. ప్రకటన గ్రంథం 14:12 ఆ సంఘము శేషించబడిన సంఘము, శేషము రెమనెంట్ చర్చ్, శేషించబడిన సంఘము, 7వ దిన సంఘము. వాళ్ళు సబ్బాతును ఆచరిస్తూ 10 ఆజ్ఞలు ఆచరిస్తూ యేసును హృదయములో సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన బిడ్డలుగా ఉంటారు. అవును ప్రేమైన వారలారా, ప్రకటన 12:13 చెప్తున్నాడు, యోహాను జరగబోతున్నది తెలుసుకొని ఇట్లా రాస్తున్నాడు, ఆ ఘట సర్పము మగ శిశువుని కనిన స్త్రీని హింసించెను, ఆ స్త్రీకి ఏమి సంభవించెను. ఇక్కడ ఒక స్త్రీ గురించి మాట్లాడు. స్త్రీ అంటే సంఘానికి సాదృశ్యం అని చెప్పుకున్నాం. ఈ సంఘాన్ని హింసిస్తున్నాడు. మేము పెట్టిందే చేయాలా, బైబిల్ పెట్టింది చేస్తే మిమ్మల్ని చంపేస్తాను అంటున్నాడు. మరి మధ్య ఆసియా ఖండములో ఉన్న ప్రజలందరూ ఒకే చోట ఉన్నారు. మరి ఆసియా ఖండములోనే ఉన్నారు. అమెరికా తెలియదు, కెనడా తెలియదు, అవన్నీ ఐస్లాండ్, ఆస్ట్రేలియా తెలియదు. అందరూ కూడా ఈ ఆసియా ఖండంలోనే ఉన్నారు ప్రజలందరూ. గడ్డ కట్టే చలి ఐస్లాండ్ దేశాలన్నీ. ప్రేమైన వారలారా, తర్వాత అవి ఉనికిలోకి వచ్చింది. ఇప్పుడు నేను చెప్తున్న సంఘ చరిత్ర కాలములలో ఆ దేశాలు, ఆ పేర్లు లేవు, అవి తర్వాత వస్తాయి. ఎప్పుడైతే ఇక్కడ హింసించడం మొదలుపెట్టాడో సంఘము ఎక్కడికి పారిపోయింది? ప్రకటన 12:6 స్త్రీ అరణ్యమునకు పారిపోయింది. సంఘం ఎక్కడ పోయింది? అడవిలోకి పారిపోయింది. ఎందుకంటే బైబిల్ ప్రకారంగా అయితే మనకి ఆరాధన చేయనట్లా, బైబిల్ ప్రకారం విశ్వాసంలో మనకి ఉంచనట్లా, ఉంటే చంపుతానంటున్నాడు. అప్పుడు చిన్న చిన్న బోట్లు వేసుకొని, చిన్న చిన్న పడవలు వేసుకొని అందరూ సముద్రం మీద గడ్డగట్టే చలి. దరి ఎక్కడ కనపడిందో తెలియదు, దరి కనపడింది. చాలామంది ఆ ప్రయాణంలో చచ్చిపోయినారు. బతుకున్న వాళ్ళు ఆ దరిని చేరుకున్నారు, ఒడ్డుని చేరుకున్నారు. ఇంకా అక్కడికి వాడు రాడు. ఆ ఘట సర్ప ముఖము ఆ స్త్రీ చూడదు. స్త్రీ అంటే సంఘము, సంఘం చూడదు. ఎప్పుడైతే ఆ ఘట సర్పము పవర్ పోతుందో అప్పుడు ఆ సంఘము బయటికి వస్తుంది. ఇలాగ చరిత్ర, సంఘ చరిత్రలో అనేకమైన మార్పులు చేర్పులు రావటం జరిగింది. బైబిల్లో లేని ఆచారాలు అనేక చేస్తున్నాం. వాటిని విడిచిపెట్టి బైబిల్లో పెట్టిన ఆరాధన చేయాలా? బైబిల్లో లేని ఆరాధన, సంఘములో తీసుకొచ్చిన మానవ ఆచారాలను తీసుకొచ్చేశారు. మీరు చూడండి, మీరు మత్తయి సువార్త 15:9 చూడండి. మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములని బోధించుతూ మీరు నన్ను వ్యర్థముగా ఆరాధన చేస్తున్నారు. ఆరాధన దేవునికి కావాలి, ఆరాధన వ్యర్థమైపోతుంది. ఈ కడవరి కాలములలో జీవిస్తున్న దేవుని సంఘము తిరిగి పరిశుద్ధత రావాలా, పాపము కడుక్కోవాలా, సంఘములో ఉన్న ఈ యొక్క సిద్ధాంతాలు, ఆచారాలు, పాపములని తీసివేయాలా. మళ్ళా దేవుని యొక్క రూపాన్ని, దేవుని యొక్క గుణగణాలను, దేవుని యొక్క వాక్యమునుతో ఈ సంఘం అలంకరించుకోవాలా. కన్యక పెళ్లి కుమార్తె ఏ రీతిగా అలంకరించుకుంటుందో అలా అలంకరించుకోవాలా. అలంకరించుకొని ఆ పెళ్లి కుమారుడు కొరకు ఎదురు చూడాలా, ఆ రెండో రాకడ కొరకు. పాపము లేని కన్యవలే, పరిశుద్ధమైన కన్యవలే ఆ రాకడ కొరకు ఎదురు చూడాలి. నీవు నేను మన సంఘం ఎదురు చూడాలి.
ఆయన రాకడ బహు సమీపంగా ఉంది. ఆయన విశ్వాసంలో నువ్వు వస్తావా? ఆయన బిడ్డగా నువ్వు మార్పు చెందుతావా? ఒకవేళ ఆయన బిడ్డగా నేను ఉంటాను, ఆయన వాక్యానుసారంగా జీవిస్తాను, ఆయన ఆజ్ఞానుసారంగా జీవిస్తాను అని నువ్వు తీర్మానం చేసుకునే మాట ఇది. ఈ వాక్యం వింటున్న నీవు, నేను బైబిల్ యొక్క ఆరాధనలోకి వస్తాను, దేవుని యొక్క నీతి ధర్మశాస్త్రమును ఆచరిస్తాను. దావీదంటాడు, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు, దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. నీ యొక్క నీతి ధర్మశాస్త్రం, యెహోవా ధర్మశాస్త్రం ఏంటో నాకు తెలియపరచు ప్రభువా. నీ ధర్మశాస్త్రం న్యాయం గలది, నీతి గలదని నమ్మి మీరు ఉండే మాట అయితే నాతో పాటు కలిసి ప్రార్థన చేయండి. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. సమయంలో నాయన తండ్రి ప్రభా, ఈ కరవరి త్రిదూత వర్తమానము ద్వారా సంఘము భ్రష్టు పట్టిపోయి, పాడైపోయి, పతనమైపోయి ఉన్నప్పుడు ఆ సంఘాన్ని సాతాడు హింసించి, కొట్టి, చంపి మరి నాయన తండ్రి తరిమివేశాడు. అరణ్యానికి పారిపోయిన సంఘము మరి మీ ఆజ్ఞలకు, విధేయతలోకి, మీ సువార్తల్లోకి నడిపించబడి, బ్రతికించబడి, పోషించబడి నీ కొరకు సాక్షిగా నిలబడింది తండ్రి. అలాగే మమ్మల్ని కూడా, మా సంఘాలను, మా కుటుంబాలు మీరు కట్టండి. మీ సత్యంలోకి మేము వస్తాం తండ్రి. మీ ఆజ్ఞలు, మీ ధర్మశాస్త్రమును, మీ బైబిల్ సబ్బాతు ఆరాధనను, మరి 7వ దిన ఆరాధనలో నేను వస్తాను ప్రభు అని నేను నమ్ముతున్నాను. అలాగనే మమ్మల్ని చేర్చుకోమని, మా అవసరం అక్కలు తీర్చమని, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డలు అక్కడ తీర్చమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. మీకు తెలుసా, అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు. మీరు ఇంట్లో ఉండి చదువుకొనవచ్చును. ఇవి 27 అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి. వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకొనవచ్చును. ఇవి ఇంగ్లీష్, హిందీ, తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి. ఈ బైబిల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి. BibleStudy.aftv.in ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి.